కొలెకపూడి ఇదేం పద్ధతి? వివాదాలతో పార్టీ ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. మీ తీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఉద్యమకారుడైన మీరు కులాన్ని కించపరిచేలా మాట్లాడితే ఎలా? అందరినీ సమానం చేసుకోవాలి. విభేదాలు పెంచొద్దు. ఎమ్మెల్యే కొలెకపూడికి స్పష్టం చేసిన తెదాపా క్రమశిక్షణా కమిటీ. కొలెకపూడి ఇదేం పద్ధతి అని ఈనాడు పేపర్ క్వశ్చన్ వేసింది. ఉద్యమకారుడైన మీరు కులాన్ని కించపరిచేలా మాట్లాడితే ఎలా అంటాడు. కొలెకపూడి ఇదేం పద్ధతి కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇదేం పద్ధతి? మీరు కులాల పరంగా వార్తలు ఎట్లా రాస్తారా అని ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు మిమ్మల్ని అడుగుతున్నాయి. మీరు కులం బట్టి వార్తలు రాస్తారా? కులాన్ని బట్టి కించపరుస్తారా? గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకి జోగి రమేష్ అనే వ్యక్తి అటెండ్ అయితే అది ఒక ప్రైవేటు కార్యక్రమం. గౌడ కుల సంఘానికి సంబంధించి కొలుసు పారసాల మంత్రిని గౌతు శిరీష్ అని మీకు వింగెత్త జ్ఞానం లేదా అని ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్ రాసినాయి. అంటే ఒక బీసీ, ఒక బలహీన వర్గాల నాయకులు అయితేనే వింగేత జ్ఞానం ఉండదు. ఒక ఎస్సీ నాయకుడు అయితేనే ఇదేం పద్ధతి అని రాస్తారు. అదే ఒక కమ్మో, రెడ్డో, ఇంకొకళ్ళు ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన నాయకులు తప్పు చేసిండు అంటే అసలు వార్తే ఉండదు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కులం పేరుతో సహా ఆవేదన. కులాన్ని బట్టి వార్తలు రాస్తున్నారు, వర్గాన్ని బట్టి వార్తలు రాస్తున్నారు. బాధేస్తుంది. అంటే జర్నలిస్ట్గా కులం పేరు ప్రస్తావించకూడదని ఎందుకంటే ఇంత దౌర్భాగ్యమైన వార్తలు రాస్తుంటే. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకుడు. వైన్ షాపులు టెండర్లప్పుడు ఏం భాష మాట్లాడిండు? ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు వర్తించవా మరి? ఇదేం పద్ధతి జేసీ ప్రభాకర్ రెడ్డి అని రాసినావా నువ్వు వార్త? క్రమశిక్షణా సంఘం పిలిచింది ఆయన్ని. ఆమె సినిమా నటి. ఆమెని జనవరి 1 రోజు అంటే 31 జనవరి డిసెంబర్ రోజు జరుగుతున్న పార్టీకి సంబంధించి ఆమె కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆమె ఒక చిన్న వీడియో రిలీజ్ చేసింది. జాగ్రత్త మహిళలు అని చెప్పి. అంటే మహిళల కోసం ఎక్స్క్లూజివ్గా ఒక ప్రోగ్రాం పెడతామని జేసీ అశ్మిత్ రెడ్డి చెప్తే ఇది కరెక్ట్ కాదు. మధ్యరాత్రి 31 డిసెంబర్ రోజు చేయటం, మహిళలతోని స్పెషల్గా చేయటం అనేది వాళ్ళ ప్రాణమాన నష్ట, వాళ్ళకి మాన ప్రాణాలకి ప్రమాదం ఉంటుందని చెప్తే ఆమె తెల్లారి జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం చెప్పిండు? ప్రాస్టిట్యూట్ అని వాడిండు పదం. ఇది ఆ రోజు రాయాలి వార్త. అది క్రమశిక్షణ చర్య కాదు. ఇది అయింది. ఇది మీరు కులాన్ని బట్టి, మనిషిని బట్టి వార్తలు రాస్తారు. ఎస్సీ అయితే ఒక రకమైన వార్త, బీసీ అయితే ఒక రకమైన వార్త, ఫార్వర్డ్ వాళ్ళు అయితే ఇంకొక రకమైన వార్త. అసలు వాళ్ళు తప్పు చేసినా తిట్టినా అది బూత్ కిందనే రాదు. అది బూత్ పదమే కాదు. మనం అర్థం చేసుకోవాలి. ఇది కొలెకపూడికి స్పష్టం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా కమిటీ. అందరినీ సమన్వయం చేసుకోవాలి, వివాదాలు పెంచొద్దు, ఉద్యమకారుడై కించపరిచేలా మాట్లాడితే ఎలా? ఈయన ఉద్యమకారుడు అన్నాయండి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఏది కాదు. మరి ఆయన ఇంకా కించపరిచి బూతులే మాట్లాడిండు. ప్రాస్టిట్యూట్ అన్నాడు ఒక మహిళను పట్టుకొని. వైన్ షాపులు టెండర్లు వచ్చిన వాళ్ళు కొడకల్లారా ఒకడు కోసి పడేస్తున్నాడు, సంపుతున్నాడు. దానిపైన ఒక చర్య లేదు, ఏది లేదు. కనీసం ఆయన బిలవను కూడా పిలవలే. బూడిద బిజినెస్ కోసం ఆడు బీజేపీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అయినా జేసీ ప్రభాకర్ రెడ్డి కాల్చి పాడేస్తాడు, బాంబులు పెట్టి కాల్తాను లారీలాండు. దానిపైన తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం అసలు పిలవదు. జేసీ ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు నాయుడు గారు కబురు పెట్టినా రాడు ఆయన. నేను నీ కాడికి రావడం ఏంది, నువ్వే నా కాడికి రా, నీ కథలాన్ని నేను నాడవు అంటాడు. డైరెక్ట్ అటాకే చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన గురించి రాయరు. ఇది అనమాట.